2 రోజులు ఇంటికి పంపించితే నా పాప నాతో ఉంటుండే నప్పు ఇంత పని జరగకుండా చదవకుండా ఎంత పడితే మాకు ఇబ్బంది అవుతుంది నా బంగారు ఎక్కువ అంటే అది కాదు ఎక్కువ అంటే ఏమైంది రాత్రి మేము కాలేజ్ కాడనే ఉన్నామే మేము రాత్రి 2 గంటలకు వచ్చినాం కాలేజ్ కాడికి తర్వాత ఆడ ఏమేమైందో ఎట్లయిందో ఏం నడుస్తుందో ఏం కాలేదో ఈ ఇద్దరు నారాయణ చైతన్య తెలంగాణలోకి వెళ్ళకూడదామని కూర్చున్నాం మేము అదే సరేనే మరి మీరు మాట్లాడుతూనే కదా పేరెంట్సే తెలుసు పేరెంట్సే అన్ని ఏమవుతున్నాయో ఏమి మాకు తెలియదా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని సావులు అయినాయి తెలుసా ఇది 3వ సావు ఎన్ని రోజులలో తెలుసా 14 నెలలలో ఆ పోలీసు వాళ్ళకి సిగ్గు లేదు 3 చచ్చిపోయారు ప్రతి ఒక్కరికి సూసైడ్ అని రాసి కేసులన్నీ మూసిపడేస్తుర్రు అడగనీక పోతేనే ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా రుబాబుగా మాట్లాడుతుర్రు రాత్రి మీరు ఆడ లేరు మేము ఆడుండే మొత్తము మీరు పోలీస్ స్టేషన్కి పోయినట్టు కదా కంప్లైంట్ ఇవ్వనీకే మొత్తం ఆడ 4 గంటల వరకు ఆడనే ఉండే 4:30-5 గంటలకు ఆడికైనా వచ్చినాం ఎవరో ఎమ్మెల్యే కొడుకు ఎవరో ఆయన వచ్చిండు అందరితో మాట్లాడినాం మేము రూమ్ లోపల చూపించారా మీకు చూపెట్టలే ఏం లాభం కనీసం అసలు నిజంగా మన పిల్ల సరే ఉరేసుకుందంటే పోనీ ఏదో మన కర్మ అనుకోవచ్చు అలా ఉరేసుకుందా లేదా కూడా తెలియదు వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా అయిపోయింది సిఐ 6 గంటలకు చూపిస్తా రండి అది ఇది అని చెప్పేసి అన్నాడు మరి 6 గంటలకు మిమ్మల్ని ఇటు పంపించేసి ఆడ ఎవరు లేకుండా చూసుకున్నట్టు ఉన్నాడు పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇప్పుడు వస్తామని చెప్పారు మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరే అక్కడ రండి అని ఎక్కడికి స్టేషన్ పిఎస్ ఆడ రూమ్ లోపలే మనం చూపించారా మీకు ఎవరికి ఏం చూపించాలి డైరెక్ట్ బాడీ కూడా ఇన్నే చూసారు మీరు డైరెక్ట్ చెల్లెలు ఏం తింటుంది అడిగి వస్తావేంటా తింటుందా మళ్ళీ ఆ బంగారం ఏం తింటారు నాయకు ఇంటికి వస్తే బిర్యానీ తెచ్చుకొని తింటారా నా బన్నీ చికెన్ లాలిపాపులు తెచ్చుకొని తింటారు అప్పు నా బంగారు ఇప్పుడు తినకుండా మనం తింటుండ్రు నా తల్లి మన బంగారు ఏం తింటుంది అడిగిరా పోరా నా బంగారుకి తినవేడదాం రోజు నా బంగారు మళ్ళీ మనకు దొరకదు నాపా చివరిసారి తినవేడదాం బ్రో నా బంగారు నీ తెచ్చుక తింటావు నాకు దేవాన్ని కొట్లాడతారు నీతోటి నాయప్పా నా బంగారు నీతో ఎవరు కొట్లాడలేరు నాయప్పా నీవు తింటావు కొడుక చెల్లెలకి ఎందుకు దేవాన్ని నాయప్పా ఏం తినకుండా వండుకున్నది రాత్రికి వెళ్ళి నా బంగారుకి నేను తినవేస్తారు నా చేతోటి నాయప్పో నా బంగారుకి నాయప్పా నేను బెండకాయ ఫ్రై చపాతి చేసుకొచ్చి తినబెడుతుందిరా నాయప్ప ఆఖరిసారి నా దేవుడా మేము రాత్రి వచ్చినామన్నా సగం మొన్న వచ్చినప్పుడు తోలు ఏమంటే 3 గంటలు అడుకుంటే కూడా తోలు తిన్నాడమ్మా పిల్లకి కాళ్ళకు పుండైనవి పేయంత తిండి పెడుతుంది 2 రోజులు ఇంటికి వస్తాను అడిగింది తల్లి 2 రోజులు తోలకపోతాను ఏడిస్తే కూడా పంపించలేడమ్మా వాడు కానీ ఎగ్జామ్లకు మంట ఎగ్జామ్ ఏం చెప్పిండు అమ్మా ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదా సార్ వాళ్ళు పిటిషన్ స్టేషన్కి వచ్చేది ఇచ్చేదని చెప్పేసి అక్కడ మీ కానిస్టేబుల్సే చెప్పారు అక్కడ పేరెంట్స్ ఇచ్చారని అన్నారు ఆయనకు పోలీస్ స్టేషన్కి నేను అడ్వకేట్ మేము మా వాళ్ళే మీ పోలీస్ స్టేషన్లో ఇది 3వ సావు 14 నెలల్లో నారాయణ చైతన్య వాళ్ళే పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ సావు ఇది ఇలాంటి స్టేట్లకే నిలబొట్టేంత వరకు మేము నిద్రపోం సార్ ఇవ్వండి ఇక్కడ మీకు అనిపిస్తుందా బాచుపల్లి ఇది ఇంకో బాచుపల్లి మొత్తం అన్నిటి రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర ఈ అట్రాసిటీస్ చాలా దారుణంగా ఉన్నాయి కనీసం లోపల వాళ్ళు ఎక్కడ చనిపోయిందో ఆ ప్లేస్ కూడా చూపించలేదంట
మీ పోలీసులే అన్నారు సార్. పేరెంట్స్ అన్నారు, పేరెంట్ ఆయనే కదా సార్, ఆయన పేరెంట్ అదే పేరెంట్ ఆయన. మేము అక్కడ ఇవ్వండి అని ఇప్పటికీ మేము బాచుపల్లి క్యాంపస్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు అని అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారు, అక్కడ రాసిస్తున్నారు అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళకి తెలియదు రాసిస్తున్నారు అని. ఇప్పుడు నేను మీ ముందరనే అడిగిన కదా సార్. అదే ఎందుకంటే నేను వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాతనే పోస్ట్ మార్టం అవుతుంది కదా జనరల్లీ. నాకు పిటిషన్ రాదు, నేను ఎట్లా చేస్తాను? అదే మీరు చెప్తే నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికీ అడుగుతున్నా కదా, ఇప్పుడు నేను మీ ముందరనే కదా పేపర్ కూడా ఇస్తున్నాను, రాసి ఇవ్వండి. ఏం రాసిస్తుంది? రాసివ్వండి రాదు. 2 minutes. ఎఫ్ఐఆర్ అయిపోయిందేమో అనుకుంటున్నాం మేము. ఎఫ్ఐఆర్ అయిపోతేనే ఇక్కడికి పట్టుకొస్తారు కదా. అని కనీసం పేరెంట్స్కి ఆడ చూపించేదన్నా చూపించేది ఉండే. అదే హాలిస్టిక్లోనే ఇలా వేసారంట కదా. తీసుకొచ్చారు, వీడికి షిఫ్ట్ చేసిన తర్వాత చెప్పారు. అక్కడ అంతా చనిపోయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు చెప్పారు పేరెంట్స్ ఫోన్ చేసి. కూర్చోపెడతారంట కదా. నా బంగారు తల్లి నీకు ఎట్లా ధైర్యం వచ్చింది? నన్నది నువ్వు ఎట్లా వాళ్ళని అనుకుంటుంది? నా బంగారు తల్లి, నా బంగారు నన్నది ఎట్లా వాళ్ళని అనుకున్నావు? నీ కాలం ఎట్లా తెలిసిందమ్మా? తాపత్ర ఏమొచ్చిందమ్మా? ఆ పడతావు నీకు తాపత్రండి మేము నాశన తల్లి, నా బంగారు, నా పండు, నా ముత్తను నువ్వు నా దగ్గర కలుపుతావమ్మా. నేను కాలేజ్ వెళ్ళాలంటే ఇంటి వరకు కలుపుతాను. నా బంగారు తల్లి నా కొడుకు నా దేవుడా నేను ఎట్లా బతుకుదు? నా దేవుడా, నా దేవుడా, నా దేవుడా ఎక్కడ పైన నా పని. చూసారు కదా ఆ తల్లిదండ్రుల పరిస్థితి. ఆ తల్లి ఏడుస్తుంది, పెళ్లి పళ్ళకి ఎక్కిద్దాం అనుకుంటే నా బిడ్డను పాడెక్కియాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఆ తండ్రిని చూసారు కదా, రోజు వ్యవసాయం చేసి ఇల్లు గడుపుకునేటోడు. 1,20,000 ఫీజు కట్టిండు. ఇక వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిండు. వాళ్ళు ఇక శవాన్ని ఇలా చేతిలో పెట్టిర్రు. ఎట్లా చచ్చిపోయిర్రా నాయనా చెప్పండి అంటే చెప్తలేరు. సీసీటీవీ కెమెరా ఫుటేజులు చూపించమంటే చూపిస్తలేరు. పోలీసు వాళ్ళు, మిస్టర్ సైబరాబాద్ కమిషనర్, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ పోలీస్ ఫోర్స్. దిస్ ఈస్ ద 3rd death which is recorded, especially in Bachupalli police station jurisdiction, within a span of 14 months, and that too from Narayana and Chaitanya institutions. This is the plight of legal system in our country. This is the plight of police system in our country. మీరు మీ పిల్లల్ని చంపుకోవాలనుకుంటే ఈ నారాయణ చైతన్య కాలేజీలలో వేయండి. ఏదేమైనా కానీ వీళ్ళని రాష్ట్రంలోకి వెళ్ళగొట్టేంత వరకు మా ఈ పోరాటం ఆగదు. జై యువజన, జై హింద్.